తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వైసీపీ నేత నందిగం సురేష్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకి మాజీ మంత్రి అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ ఫాతిమా స్వాగతం పలికారు. అక్రమ కేసులతో కూటమి ప్రభుత్వం వేధిస్తోంది అంటూ విమర్శలు గుప్పించారు. ఆరోగ్యం బాగోలేకపోయినా జైల్లో పెట్టారన్నారు నందిగం సురేష్. తన మరణం వరకు జగన్తోనే ఉంటానని చెప్పారు. ఎవరెన్ని కష్టాలు పెట్టినా భరిస్తాను, కక్ష సాధింపులు శృతి మించాయి అన్నారు నందిగం సురేష్. అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. నాకున్న ఏకైక కోరిక మొదట చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను, మరణం వరకు జగనన్నతో ఉండాలనేది నా కాన్సెప్ట్. ఆయన మనిషిగా చనిపోవాలని మాత్రమే కోరుకుంటా ఉన్నాను. ఎవరెన్ని కష్టాలు పెట్టినా, ఎవరెన్ని బాధలు పెట్టినా అది భరించడానికి సిద్ధంగానే ఉన్నాను తప్ప ఎక్కడ కూడా బాధపడేది లేదు. కాకపోతే మరీ శృతి మించిందనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. పాలన అనేది పూర్తిగా వదిలేసి కక్ష తీర్చుకోవడం అనేది ముఖ్య అంశంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూస్తాడు. దేవుడు భయం ఉన్న ఏ వ్యక్తి కూడా చేయకూడని పనులన్నీ వీళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ భగవంతుడు ఉన్నాడు, అన్నీ ఆయన చూసుకుంటాడు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.